హలో బ్రో. ఇవాళ నోరూరించే కాలీఫ్లవర్ ఆవకాయ చేసుకుందాం. చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ముం ముందుగా ఒక వెల్లుల్లి పాయలు తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఒక వెల్లుల్లి చాలండి. 1.5 కేజీ కాలీఫ్లవర్ కోసం. దాన్ని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే చాలండి. చాలు. 1.5 కేజీ కాలీఫ్లవరు బాగా కడిగి, తుడుచుకొని ఇలాగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న చెంచా పసుపు, అర లీటరు పప్పు నూనె. పప్పు నూనె అంటే పల్లి పప్పు నూనె తీసుకోండి. తర్వాత ఆవపిండి ఒక గ్లాసు, అంటే ఒక గిద్ద. తర్వాత కారము, గొడ్డు కారము ఒక గ్లాస్ ఏసుకున్నారండి. మామూలు మీడియంగా ఉన్న కారము ఒక గ్లాస్ వేసుకున్నారు. అంటే 2 గిద్దలు కారం. 1.5 గిద్దల ఉప్పు. తర్వాత నిమ్మరసం. ఒక 10-15 కాయల నిమ్మకాయల రసాలు తీసి దీనిలో కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ చెంచాతోటి 3 స్పూన్ల మెంతి పొడి కూడా వేసుకొని, మిక్సీ వేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి కలపండి బాగా. ముక్కల్ని పిసుకుతూ కలిపితే రసం దానిలోకి ఈజీగా వెళ్తుంది. చాలా సింపుల్‌గా అయిపోతుంది బ్రో. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఇలా కలిపి పెట్టుకొని ఒక 1 ½ అవర్ పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత మంచిగా అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. సూపరో సూపర్! మంచిగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత టేస్ట్ చూసేసి ఉప్పు, కారాలు సరిపోయిందా లేదా అనేసి కొంచెం అన్నంలో కలుపుకొని టేస్ట్ చూడండి. ఎక్కువ తక్కువైతే గనక కొంచెం ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. అంతే బ్రో. చాలా సింపుల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.